ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహపరం కార్యక్రమానికి స్వాగతం. మే 17వ తేదీ నుండి మే 23వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. యువత భవిత శీర్షికలో వృషభ రాశి వారు అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశీర్ష అంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడానికి, శత్రుజన దృష్టిని నివారించుకోవడానికి ఏ ఉపాయాల్ని ఆశ్రయించాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు 18వ తేదీన పుట్టినటువంటి వారు ఏ విధమైన లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శనులు పాపులుగా ఉన్నటువంటి కారణంగా, రాహు అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా అనుకూలించేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం అస్సలు ఉండదు. అశ్విని నక్షత్ర జాతకులకి అనుకున్నటువంటి చోట ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా తామున్నటువంటి ప్రదేశంలోనే తిరిగి పదవి ఉన్నతి లభించడం కానీ స్పష్టంగా కలుగుతుంది. మంచి ఆనందం తమ సొంతం అవుతుంది. భరణి నక్షత్ర జాతకులకి తమ సంతానంతో, అలాగే భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో అన్యోన్యమైనటువంటి విధానం బాగా కొనసాగుతుంది. ఎంతో సంతోషం తమ సొంతం అవుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో సహాయ సంబంధాలు బాగా ఏర్పడుతూ ఉండడం, దూర ప్రయాణాలు కలిసి రావడం బాగా సాగుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం చాలా ఆనందదాయకంగా సాగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ఇది జ్యేష్ఠ మాసం కాబట్టి, చక్కనైనటువంటి ఎండ బాగా తీవ్రంగా ఉండే మాసం కాబట్టి యోగ్యులైనటువంటి వారికి పాదరక్షల్ని బహూకరించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువ మాట్లాడడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు పాపి, శని రాహువులు అర్ధశుభులుగా ఉన్నారు. కేతువు కూడా అర్ధశుభుడుగా ఉన్నటువంటి కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి వ్యాపారంలో కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు విపరీతమైన ఆవేశం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ ఆవేశాన్ని అదుపు చేసుకోవడం చాలా చాలా అవసరమని గ్రహించుకోగలగాలి. రోహిణీ నక్షత్ర జాతకులకి తమ కుటుంబ సభ్యులతో కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ అనవసరమైన మనస్పర్ధలు ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. వీలైనంత వరకు ఆ పరిస్థితి నుంచి దూరంగా ఉండడానికి గట్టి ప్రయత్నాన్ని చేసి తీరాలి. మృగశిర నక్షత్ర జాతకులకి స్త్రీ మూలకమైనటువంటి వివాదాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో మరింత శ్రద్ధగా, మరింత జాగ్రత్తతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. జ్యేష్ఠ మాసం కాబట్టి రాగి చెంబు నిండుగా నీటిని పోసి యోగ్యులైన వానికి దానం చేయడం అమోఘంగా జాతకాన్ని మారుస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబంతో ఎక్కువసేపు గడపడం వల్ల అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శని శుభుడుగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధ శుభులుగా ఉన్నటువంటి కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు తమదైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కనైనటువంటి మెళకువల్ని గ్రహించగలుగుతారు. కానీ మాట తొందర కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి తప్పుని సంపూర్ణంగా ఒప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి తప్ప ఒప్పుకోకుండా ఉందామని అనుకుని మరిన్ని తప్పులు చేయడం ఏమాత్రమూ సరికాదు. పునర్వసు నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి రహస్యాలని ఇంట్లో ఉన్నటువంటి పుత్రులతో, భార్యతో, అలాగే భర్తతో, సంతానంతో చెప్పుకోవడం సరైనటువంటి పద్ధతి తప్ప అది మరొకరి ద్వారా తెలిసేటటువంటి పరిస్థితికి తెచ్చుకుంటే కుటుంబం అస్తవ్యస్తమయ్యేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చాలా అవసరం. ఇది వైశాఖ మాసం చివరి రోజులు కాబట్టి రాగి చెంబు నిండుగా గోఘృతం అంటే ఆవునేతిని దింపి యోగ్యులైనటువంటి వారికి దానం చేయాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా వెళ్ళాలి తప్ప వివాదాన్ని ముదరబెట్టుకునే పరిస్థితికి వెళ్ళనేకూడదు.
ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే గురు శనులు అనుకూలుగా ఉన్నారు, రాహుకేతువులు అననుకూలుగా ఉన్నారు. ఈ కారణంగా పునరుసు నక్షత్ర జాతకులు కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించుకునేటటువంటి ఆలోచనలు చేస్తారు. ఆ విధంగానే ప్రయాణిస్తూ ఉంటారు. అమోఘమైనటువంటి సంతోషం వారికి సొంతం అవుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులకి భార్య అనుకూలత, అలాగే భర్తృ అనుకూలత ఉండి కుటుంబం చాలా సుఖ సంతోషాలతో గడుస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కాబట్టి ఏ విధమైన మనసుకి అశాంతి లేకుండా గడపగలుగుతారు. నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. రాబోతున్నది జ్యేష్ఠమాసం కాబట్టి రాగి చెంబు నిండుగా పంచదారని పోసి యోగ్యులైనటువంటి వారికి దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల వ్యవహారాల్ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నారు. కాబట్టి మఖా నక్షత్ర జాతకులు పూర్వం చేసినటువంటి అప్పులన్నీ క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ఆదాయం మెల్లగా పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత దగ్గరవుతాయి. భార్య భర్తలు అనుకూలత బాగా పెరుగుతూ ఉంటుంది. మొత్తానికి సంతోషకరంగా గడిచేటటువంటి వారం. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి వివాహం, అలాగే సంతానం, వీటితో పాటు శారీరకమైనటువంటి శ్రమ, ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా కనిపిస్తూ ఉంటుంది. అయినా ఆనందంతోనే ఉంటారు. ఆనందంతోనే ఈ వారం అంతా కూడా గడపగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి రుణం లభిస్తుంది. అది కూడా సకాలంలో లభిస్తుంది. అది కుటుంబానికి మంచి అనుకూలతని కలిగించేదిగా అవుతుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం. పెసలని దానం చేయడం శ్రేయస్కరం. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నా కుటుంబం నాకు ముఖ్యం అనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రాహు పాపిగా ఉన్నాడు. గురువు, శని, కేతువు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు తాము చేసినటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేసిన పొరపాటుని తమకి తామే గ్రహించుకోగలుగుతారు. తమని తామే నిందించుకుని సరైనటువంటి విధంగా జీవితంలో ప్రయాణించగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు తమ తప్పుని తాము బహిరంగంగా అంగీకరించి నేరం నుండి దూరం పడి సమస్యల్ని సృష్టించుకోకుండా ఉండే దిశగా వెళ్ళగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలని, అలాగే అనవసరమైనటువంటి కాలక్షేపాన్ని పూర్తిగా మానుకుని కొత్తదైనటువంటి జీవితంలోకి అడుగుపెట్టామనే ధైర్యాన్ని పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి నువ్వుల నూనెతో శనికి అభిషేకాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో తాము చేపట్టినటువంటి పనుల్ని పూర్తి చేయాలి అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శని పాపిగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి పట్టుదల అవసరమే అయినప్పటికీ కూడా మూర్ఖమైనటువంటి పట్టుదలకి పోతున్నామేమో ఒక క్షణం ఆలోచించుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నది నిజమే అని అనిపించినా కానీ ఇది నిజమేనా అని పెద్దల సూచనల్లో చేయడం ఎంతైనా అవసరం. విశాఖ నక్షత్ర జాతకులకి ఇతరుల ఒత్తిడితో నేను ఏదైనా చేస్తున్నానా అని ఒక క్షణం ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంటున్నానా అని భావించడం కూడా శ్రేయస్కరం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి స్వచ్ఛమైనటువంటి రాగిచెంబు నిండుగా ఫలరసాన్ని ఉంచి దానం చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఒక మెట్టు దిగడం అనేటటువంటిది పరాజయానికి సంకేతంగా భావించనే కూడదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శని పాపిగా ఉన్నాడు. గురువు, కేతువు అర్ధశుభులుగా ఉన్నారు. రాహువు కూడా అదే స్థితిలో ఉన్నాడు. విశాఖ నక్షత్ర జాతకులు జరిగినటువంటి దాన్ని తలుచుకోవడం కాకుండా రాబోయేటటువంటి జీవితం గురించి ఆలోచించుకోవడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులు ఎప్పుడూ తమకి సంబంధించినటువంటి ఊహల్ని పూర్తిగా మానుకుని స్నేహితులతో, బంధువులతో తీర్థయాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళి తమలో ఉన్నటువంటి ఆలోచనని బహిరంగపరుచుకోవడం కాకుండా ఇతరమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ తమలోకి చూసుకోవడాన్ని మానుకోవాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన తల్లిదండ్రులు కానీ,
భార్యాభర్తలు కానీ ఇతరులైనటువంటి వారు కానీ వారందరితోటి కుటుంబానికి సంబంధించిన విషయాల్ని మర్చిపోవడానికి విశేషమైన వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అవసరం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం అవసరం. జ్యేష్ఠమాసం రాబోతుంది కాబట్టి ఒకరోజు తీర్థానికి సరిపడినంతటి తీర్థపు పొడిని ఆలయానికి సమర్పించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ జీవితం ఇంతతో ముగిసింది అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి ఆలోచన ఈనాడు చేయనేకూడదు. పరమ ఉత్సాహంగా గడపడానికి ప్రయత్నించాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అంతంత మాత్రంగా ఉంటాడు, శని శుభుడుగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు కోపంలో, తొందరలో, ఇతరులు చెప్పినటువంటి మాటల్ని అనుసరించడంతో చిన్న పొరపాటును చేస్తూ ఉంటారు. మెల్లగా ఆ పొరపాటుని సరిదిద్దుకోవడం ఎంతైనా మంచిది తమ జీవితం సుఖంగా నడిచేందుకు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు విపరీతమైనటువంటి వేగంతో, ఉత్సాహంతో రుణాన్ని తీసుకుంటారు. ఆ రుణాన్ని సరైనటువంటి పద్ధతిలో సకాలంలో వినియోగించుకోలేక ఇబ్బందిని పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు రుణం జోలికి పోకుండా ఉండడం అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయంలో జోక్యం చేసుకుని అపవాదుతో పాటు ధన వ్యయానికి గురవుతారు. కాబట్టి ఇతరుల విషయం నుండి పూర్తిగా దూరంగా ఉండేందుకు తగిన అవకాశాన్ని వెతుక్కోవాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి పొలానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సహాయకారి ఏ వృషభాలు ఉన్నాయో ఆ వృషభ పూజని, అంటే పరమేశ్వరునికి సంబంధించిన నంది పూజని దేవాలయంలో చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని పెంచేటటువంటి వాళ్ళు, చాడీలు చెప్పేటటువంటి వారు, వారితో స్నేహ బాంధవ్యాలను పెట్టుకోనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించితే శని, రాహు, కేతువులు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇప్పటి వరకు ఒక ఆలోచన, ప్రణాళికతో వెడుతూ ఉంటే అకస్మాత్తుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వచ్చినటువంటి పరిస్థితికి అనుగుణంగా తమ ప్రణాళికని మార్చుకోవలసిన అవసరం రావచ్చు. అది అభివృద్ధికే తప్ప అది నాశనానికి హేతు మాత్రం కాదు. శ్రవణ నక్షత్ర జాతకులు తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయలేకపోవచ్చు. అంత మాత్రం చేత దాన్ని పరాజయానికి సంకేతంగా భావించనేకూడదు. కాలానికి సరైనటువంటి నిర్ణయాన్ని చేస్తున్నామని మాత్రమే భావించుకోగలగాలి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎప్పటి ఆటంకానికి సరిపోయినటువంటి విధంగా అప్పటి ఉపాయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ సమస్య నుండి యువతల పడుతూ ఉంటారు. అది సరిగా ఆలోచన చేయకపోవడానికి సంబంధించిన ఊహగా అనుకోకూడదు. పరిస్థితికి అనుగుణంగా జరిగిన అభిప్రాయమే అని ఊహించుకోగలగాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనం చేయడం చాలా మంచిది. జ్యేష్ఠమాసం రాబోతుంది కాబట్టి అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ అమోఘమైన అలంకరణ కోసం వస్త్రాలను యథాశక్తి బహూకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అందరి ఐకమత్యంతోనూ పని జరుగుతుందనే యథార్థాన్ని గుర్తుంచుకుని ఐకమత్యం కోసం కృషి చేసుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శని, రాహు, కేతువులు శుభులుగా కనిపిస్తున్నారు. గురుడు అర్ధశుభుడుగా కనిపిస్తున్నాడు. కాబట్టి ధనిష్ఠ నక్షత్ర జాతకులు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మెళకువల్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి పైవారి, క్రిందివారి మెప్పుని పొంది తీరుతారు. శతభిష నక్షత్ర జాతకులు పూర్వం చేసినటువంటి ప్రణాళికలు తారుమారైనటువంటి సందర్భంలో కొత్తదైనటువంటి ఆలోచనల్ని విజయోత్సాహంతో ఆహ్వానిస్తారు. చక్కనైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి సంతానం తనకి లభించినటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఈ వారమంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి ధాన్యంతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ అభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబానికి దూరంగా ఉండాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోవాలి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు పాపిగా ఉన్నాడు. శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా అన్నీ కలిసి వస్తాయి. అందరూ అనుకూలుగానే ఉంటారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి అన్నీ కలిసి వచ్చినటువంటి కారణంగా 10 మంది బంధు మిత్రులతో చక్కని విందు వినోదాలను చేయగలుగుతారు. అవకాశం ఉన్నంతలో తీర్థయాత్ర సందర్శనాన్ని కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి విసుగు ఏమాత్రం లేకుండా, చికాకు ఏమాత్రం లేకుండా గడపగలుగుతున్న వారం కాబట్టి సుఖం అంటే ఏమిటో, సంతోషం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.
రేవతి నక్షత్ర జాతకులకి తృప్తి ప్రధానం అనేటటువంటి విషయం స్పష్టంగా తెలియడంతో జీవితంలో ఆనందం యొక్క రుచిని స్పష్టంగా గమనించుకోగలుగుతారు ఈ వారంలో. గణేష అష్టోత్తర శతనామ పఠనం చేయడం ఉత్తమం. జ్యేష్ఠమాసం రాబోతోంది కాబట్టి అయ్యవారి అమ్మవారి సేవలు చేసేటటువంటి అర్చకునికి యథాశక్తిగా వస్త్రాలని బహూకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమలో కలిగినటువంటి మార్పుకి ఆనందాన్ని పడుతూ నిర్వేదాన్ని పూర్తిగా తొలగించుకోగలగాలి. యువత భవిత శీర్షికలో వృషభ రాశికి చెందినటువంటి యువతరం అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు ఏ విధంగా తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించడానికి ఉపాయాలేమిటో తెలుసుకుందాం. వృషభంలో చంద్రుడు ఉన్నట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతిని కలిగిస్తాడు కాబట్టి ఎంత కష్టం వచ్చినా తట్టుకోగలిగిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాడు కాబట్టి నిర్వేదాన్ని ఏమాత్రమూ కలగచేయడు. కాబట్టి ఆ చంద్రశక్తి లభించడం కోసం వృషభ రాశి యువతరం స్పష్టంగా చంద్ర ధ్యానాన్ని చేయాలి. మనకి పంచాంగాల్లో కనిపిస్తూ ఉంటుందో శ్లోకం, హిమకుంద మృణాళాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. చంద్రుడు 27 నక్షత్రాలకి అధిపతి కాబట్టి 27 ప్రదక్షిణాలని, చంద్ర దశ 10 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి సంవత్సరానికి 1 ప్రదక్షిణ చొప్పున 10 కలిపి 37 ప్రదక్షిణాలని ఆ నవగ్రహ ఆలయం చుట్టూ చంద్రుడిని తలుచుకుంటూ ఈ శ్లోకాన్ని అనుకుంటూ కానీ తిరిగినట్టయితే ఎంతటి నిర్వేద స్థితి వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా మానసికమైన దృఢత్వం, ధైర్యం కలిగి తీరుతుంది. చంద్రునికి సంబంధించినటువంటి పూర్ణిమ ఉన్న రోజున నవగ్రహ ఆలయంలో చంద్రుడిని తలుచుకుంటూ ప్రదక్షిణాన్ని కానీ చేసినట్టయితే మరింత ధైర్యం వ్యక్తికి తమకి లభించి తీరుతుంది. చంద్రునికి ఇష్టమైనటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యంతో ఏర్పాటు చేయబడ్డటువంటి చక్కని అన్నాన్ని అంటే పాయసాన్ని నివేదన కానీ చేసి ఆ చంద్రుడికి సంబంధించిన ఈ శ్లోకాన్ని రోజంతా చదువుకుంటూ ఈ పరిహారాన్ని కానీ చేసినట్టయితే వృషభ రాశికి చెందినటువంటి ఆ యువతరానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు విద్యలో కూడా అభివృద్ధి తప్పక సొంతమై తీరుతుంది. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడనని ఎవరంటాడో వాళ్ళందరికీ నేను శరణాగతిస్తాను, వాళ్ళ పాపములను కడిగేస్తానన్నాడు. కాబట్టి లక్ష్మణస్వామి అన్నయ్య ఉత్సాహాన్ని పొందు, ఉత్సాహము చేత ఏ కార్యాన్ని చెయ్యలేవంటే మహానుభావుడు వెంటనే సంతోషాన్ని పొంది మంచి మాట చెప్పావురా లక్ష్మణ, పద సీతమ్మని వెతుకుదాం అని బయలుదేరి వెళ్ళిపోయాడు తప్ప మాటకి ఎంత మార్చుకున్నాడో అదే లక్ష్మణస్వామి మాట రాముడు వినకపోయినా, లక్ష్మణుడు ఆ మాట చెప్పకపోయినా రామాయణంలో అసలు ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉండేదో ఎవరు ఊహించలేరు. అంత శక్తివంతుడైన రాముడు మాట వినే లక్షణం ఉన్నవాడు కనుక లక్ష్మణస్వామి మాటలు విని ఉపశాంతి పొంది వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కిష్కింధకాండలోకి ప్రవేశించారు. కిష్కింధకాండలోకి ప్రవేశించిన తరువాత కథ అంతా తిరిగిపోవడానికి కారణం మాటే. నరులు రామలక్ష్మణులు నడిచి వెడుతున్నారు. వాళ్ళ తేజస్సు చూశాడు. చూసి వాలి మమ్మల్ని చంపడానికి పంపించి ఉంటాడు, తాను రాకూడదు కనుక ఋష్యమూక పర్వతం మీదకి అని భయపడి ఆ సుగ్రీవుడు భయపడి పారిపోతున్నాడు. మంత్రి అయినటువంటి హనుమ వెళ్ళి పట్టుకున్నారు. ఎందుకు పారిపోతున్నావు, అసలు కారణం చెప్పి పారిపో. అదిగో నరులు ఇద్దరు పంపా సరోవరంలో నడుస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క తేజస్సు చూస్తే సామాన్యంగా లేరు. వాళ్ళు నన్ను చంపడానికే వచ్చి ఉంటారు వాలి పనుపున, అందుకే పారిపోతున్నాను అన్నాడు. వెంటనే హనుమ అన్నారు, అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతయాత్మానం నస్థాపయసి యోమత. కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు, నీ చిన్న బుద్ధి బయట పెట్టుకున్నావు. ఏమిటి పరుగులు, దిక్కుమాలిన పరుగులు, ఎన్నాళ్ళు పరిగెడతావిలా? అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు తెలుసుకుని పారిపో, తెలుసుకోకుండా పారిపోతాయండి అంటే ఎంత పిరికితనాన్ని పొందాడంటే సుగ్రీవుడు. మామూలుగా మనం వెడితే
సుగ్రీవుడు ఎక్కడున్నాడని ఏమీ తెలియని వాళ్ళ కనుక్కొని నా దగ్గరికి వచ్చి నన్ను చంపేస్తాడు. అందుకని అసలు ఎటువంటి వాడో చెప్పాలంటే లోకంలో ఒక్కడి దగ్గరే అబద్ధం చెప్పరు. అన్నీ విడిచిపెట్టేసిన వాడు తనంటూ కోరుకునేది లేదు కాబట్టి కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతలు విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు కాబట్టి నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను, అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారు. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. అన్నీ విని హనుమ యొక్క వాగ్వైభవం చూసి లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడు, అసలు ఆ మాట తీరు చూడు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు. అంటే ఆయన ఉద్దేశం సామవేదం శాంతినిస్తుంది, యజుర్వేదం మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించి పెడుతుంది క్రతురూపంలో, ఋగ్వేదం సూక్త రూపంలో ఉంటుంది. ఆ మూడు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉంది. వాటిని సమగ్రంగా విచారణ చెయ్యని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు. కాబట్టి ఎంత బాగా మాట్లాడాడో చూడు అని కస్యనారాజ్యతే చిత్తం ఉద్యదాసే రరేరపి. అసలు ఇటువంటి ఎంత కోపంతో ఉండి కత్తి ఎత్తి పెట్టి చంపేద్దామని ఇలా పొడి చేస్తున్నవాడు కూడా ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట, ఎటువంటి వాగ్వైభవం! ఈయనని మనం అభినందించాలి, ఆదరించాలన్నారు. అంతే, హనుమ మాటల వలన లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది. తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర దింపారు. సుగ్రీవుడికి రాముడికి సయోధ్య కుదిరింది. దాని వలన వాలి నిహతుడయ్యాడు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది. కారణం మాటయే. శ్రీరామాయణంలో ఎక్కడ ఏది జరిగినా మాట ప్రభావమే. అలాగే స్వామి హనుమ బాల్యంలో ఆయనకి దేవతలందరూ వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా ఎటువంటి వరాలు? చిత్రమైన వరాలు ఇచ్చారు. ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేశాడు. వరుణుడు వచ్చాడు, నా పాశముల చేత బంధింపబడడం. బ్రహ్మగారు వచ్చారు, నా అస్త్రము చేత బంధింపబడడం. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలం చేత నేను ఇతనిని సంహరించను. సూర్యభగవానుడు వచ్చాడు, ఈయనకి నేను విద్య నేర్పుతానన్నాడు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు. అవధ్యుడు, ఆయన ఎవరి చేత సంహరింపబడడం. అపారమైన శక్తి పొందేశాడు చిన్న పిల్లవాడిగా ఉండి. ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు. అంత బలం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఋష్యాశ్రమాల్లో వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చింపేస్తుండేవారు, యజ్ఞగుండాలన్నీ తిరగదోసేస్తుండేవాళ్ళు, తెచ్చుకున్న సంబారాలు చిమ్మేస్తుండేవారు. మునులు చూశారు, ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం? అక్కర్లేదు, ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారము జరగవలసినటువంటి రోజు ఒకటి వస్తుంది. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మంజవ. ఉత్తరకాండ. హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నారు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరు. ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర యువతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకే ఉంది చెప్పేశాడు సంపాతి. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందుట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు అందరూ. కూర్చుని
తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు, ఎవరు ఎన్ని పెడతారంటే 10 వెళ్ళేవాడు, 20 వెళ్ళేవాడు, 30 వెళ్ళేవాడు, 50 వెళ్ళేవాడు, 70 వెళ్ళేవాడు, 90 వెళ్ళేవాడు, 100 వెళ్ళి వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు. ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామధ్యానం చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు. జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు. అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనపడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. ఉత్తిష్ట హరిషార్తూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమాన్ సర్వతగ్గత. మహానుభావా, నువ్వు లేవాలి, లేచి ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎందుకో తెలుసా? నీకొక్కడికే ఆ శక్తి ఉంది. నీ తల్లి అప్సరసలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజకస్థల. ఆమె శాపవశాత్తు ఈ భూమి మీద వానరకన్యగా జన్మించింది. ఆమె పేరు అంజనాదేవి. ఒకనాడు వాయువు తన యొక్క తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టినటువంటి కారణం చేత నీ తండ్రి అయినటువంటి కేసరికి ఔరసపుత్రుడివై అంజనా యందు జన్మించినటువంటి కారణజన్ముడవు. గరుత్మంతుడికి ఎంత బలముందో నీకంత బలం ఉంది. నువ్వు ఈవలి ఒడ్డున నించుని ఆవలి ఒడ్డుకి స్పృశించగలవు. ఈ భూమండలాన్నంతటినీ ప్రదక్షిణం చెయ్యగలవు. నీవు ఎగురుతున్నప్పుడు ఈ మేరుపర్వతం చుట్టూ కూడా తిరగగలవు. అంతటి శక్తి కలిగిన వాడివి. ఈనాడు కొన్ని కోట్ల మంది వానరుల యొక్క ప్రాణములు సంకట స్థితిలో ఉండగా ఏమీ తెలియని వాళ్ళ నువ్వు అలా కూర్చోవడం బావులేదు. మహానుభావా, నువ్వు హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహపి రామలక్ష్మణయోశ్చాపి బలేన తేజసేన చ. బలంలో తేజస్సులో రామలక్ష్మణులతో సుగ్రీవుడితో సమానమైన వాడివి. నువ్వు అలా కూర్చోడానికి వీలు లేదు, పుంజుకో నీ బలాన్నన్నారు. అంతే. పరాహి సర్వభూతానాం హనుమన్యాగతి సదా. నువ్వు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే సమస్త భూతములు అంజలి ఘటించి చూసి సంతోషిస్తాయి. లే హనుమా అన్నారు. జాంబవంతుడు చేసిన స్తోత్రానికి హనుమ యొక్క శాప విమోచనం అయిపోయింది. మాటయే రామాయణంలో హనుమ యొక్క వైభవాన్ని మళ్ళీ ఉద్దీపింపచేసింది. అంతే. మహానుభావుడు లేచి నిలబడ్డాడు. మేరుమందర సంకాశౌ భవోదీప్తా నలప్రభ అగ్రత వ్యవతస్తేచ. ఆయన ఒక్కసారి అంత ఎత్తున పెరిగిపోయి కాలిపోయిన పెనల్లా ఎర్రటి ముఖంతో, దంష్టలతో, పరిగల వంటి బాహువులతో, ఆ పెద్ద పెద్ద పాదాలతో ఇక్కడ నిలబడి నేను బయలుదేరితే ఈ భూమి నేను ఎగిరినప్పుడు తట్టుకోలేదని నేను గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రం మీద వెడుతూ పావులని తన్నుకుపోతుండగా చూశాను. గరుత్మంతుడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో నేను కూడా అంత వేగంగా ప్రయాణిస్తాను. నా తండ్రి అయిన వాయుదేవుడు, సుపర్ణుడైనటువంటి గరుత్మంతుడు, నేను తప్ప అలా ఎగరగలిగినటువంటి వారు లేరు. నేను ఇప్పుడు ఎంత సంతోషాన్ని పొందుతున్నానంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం కాదు, ఈవలి ఒడ్డున నిలబడి నా శరీరాన్ని పెంచి సముద్రం నుంచి వంగి అవతల వైపు ఒడ్డుని నా చేతితో అందుకోవాలనుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఎగిరితే భూమి తట్టుకోదు. అందుకని మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి నేను ఎగురుతానని మహానుభావుడు అక్కడ నిలబడితే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టం చారణాచరితే పది అని సుందరకాండ ప్రారంభం. అంతలా నిలబడి ఆయన ఎగరడానికి సిద్ధపడితే తమతో ఇంతకాలం తిరిగినటువంటి మహావీరుడు శాప విమోచనమై సముద్ర లంఘనం చెయ్యబోతున్నాడని ఆయన వెళ్ళి సంతోషంగా సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కొస్తేనే వీళ్ళకు బతుకు, లేకపోతే బతుకు లేదు. కాబట్టి ఆయన వంక చూశారు. అంత తేజోమూర్తి అయి నిలబడి ఉన్నాడు. అటువంటి స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు, తెల్లబోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కల్పించాడు. ఎందుకని? అప్పటికే సుగ్రీవుడిచ్చిన వేళ దాటిపోయింది. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకుండా వెనక్కి వెళ్ళారా సుగ్రీవుడు వధిస్తాడు.
ప్రాణ సంకటంలో ఉన్నటువంటి వానరులందరికీ కూడా ధైర్యాన్ని చెప్పారు. మీరేమీ బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, నేను వెడుతున్నాను, సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి వస్తాను, కానీ ఎక్కడా అహంకారం ఉండదు. మాట అంటే మనిషి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రామకార్యం మీద వెడుతున్నటువంటి వ్యక్తికి మాట సాయం చేసినా అది ఉత్తినే పోదు, వంశం 7 తరాలు కాపాడుతుంది. 18వ తేదీని పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. సంఖ్యాశాస్త్ర రీత్యా అదృష్టాదృష్ట ఫలితాలు, వ్యక్తిత్వ లక్షణాలు, జీవిత గమనంలో ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు చాలా చక్కగా తెలుసుకోవటానికి సహకరించే అద్భుతవంతమైనటువంటి శాస్త్రంగా న్యూమరాలజీని శాస్త్రవేత్తలు వక్కాణించారు. ఇప్పుడు 18వ తేదీ పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వ లక్షణం, వారు జీవన గమనంలో ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. 18వ తేదీ కుజగ్రహ ప్రభావతత్వానికి సంబంధించిందిగా ఉంటుంది. వీళ్ళు కష్టజీవులుగా జీవితాన్ని సాగించాల్సిన పరిస్థితి. పుట్టుక నుంచి కొంత వయసు వచ్చేంత వరకు కూడాను అత్యధికంగా కష్టపడి స్వయం కృషితో జీవితాన్ని రంగరించి అభివృద్ధి పదంలోకి పయనించేటువంటి వ్యక్తిత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరికి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి వృత్తులు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగంలో కూడా ఈ 18వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా రాణించటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వీరికి శత్రుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి అంతఃశత్రుత్వం అనేటువంటిది కనిపిస్తుంది. వీళ్ళు ఆచితూచి మాట్లాడినట్లయితే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆవేశపూరితమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరి మాటలు కొరకుగా ఉండటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వీరు ఎక్కువగా డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ వంటి ఉద్యోగాలలో రాణించడానికి అత్యధిక ఆస్కారం కనిపిస్తుంది. 18వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క న్యూమరాలజీ తత్వాన్ని బట్టి వివాహ జీవితంలో వీరు జ్యోతిష్య శాస్త్రవేత్తలను సంప్రదించే వివాహం చేసుకోవటం మంచిది. అంటే జాతకం సరిగా ఉందో లేదో అని పరిశీలించి వివాహం చేసుకోవాలి. కానీ తమ స్వంత నిర్ణయంతో వివాహం కనుక చేసుకున్నట్లయితే కించిత్తు బాధలకి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసాలతో వీరు ధనాన్ని సంపాదించాల్సిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది. వీరి జీవితంలో సుఖదుఖాల మేలి కలయిక అత్యధికంగానే కనిపిస్తుంది. అంటే ఆవేదనతో కూడిన ఆనంద జీవితాన్ని పొందటానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తున్నది. కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగినప్పటికీ వీరు గనక ఆ గొడవల్లో గనక తలదూర్చినట్లయితే విపత్కరవంతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో వీళ్ళు కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఎక్కువగా ధైర్య సాహసోపేతమైనటువంటి డిఫెన్స్, ఆర్మీ మొదలైనటువంటి రంగాలలో వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. వీరికి రైస్ మిల్లులు, ఆహార పదార్థాలకి సంబంధించిన వ్యాపారాలు, హోటల్స్,
రెస్టారెంట్స్ చాలా చక్కగా కలిసి వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టల్ని జీవితంలో సంపాదించేసరికల్లా 36 సంవత్సరాలు వస్తాయి వీరికి. కొందరు రాజకీయ నాయకులుగా, నటులుగా కీర్తి ప్రతిష్టలు సాధించడానికి కూడా ఆస్కారం ఉంది. వీరికి ఎలాంటి మార్పులు జరుగుతాయో ఊహించటం కించిత్తు కష్టమే. వీరికి 27, 36, 45, 54, 63 సంవత్సరాల్లో అనుకూలవంతమైనటువంటి మార్పులు సంభవించడానికి ఆస్కారం ఉంది. వీరు ఇతరులకు తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు. వీరికి 27వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం అత్యధికంగానే కనిపిస్తుంది. వీరు కొలవవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రమూర్తి. వీరు ధరించవలసినటువంటి దుస్తులు ఎక్కువగా ఎరుపు రంగు కలిగినటువంటివి. వీరు ధరించవలసిన ఉంగరం ఎరుపు రంగు పగడం. పురుషులు కుడి చేతి ఉంగరపు వేలుకు, స్త్రీలు ఎడమ చేతి ఉంగరపు వేలుకు ధారణ చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకం. వాహన ప్రమాదాలకి వీరు గురి కాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పగడ ధారణ చాలా చక్కగా సహకరిస్తుంది సుమా. వీరు చేయవలసినటువంటి మంత్రం ఓం రామ్ రామ్ రామాయ నమః. ఈ మంత్రాన్ని అనునిత్యం కూడాను చక్కగా కనుక జపం చేసుకున్నట్లయితే వీరు విజయసిద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆవేశానికి లోను కాకూడదు. వీరు తరచూ ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించటం చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు వచ్చే వారం 19వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఈరోజు ఆదివారం, భరణీ నక్షత్రయుత సౌభాగ్య యోగం. గ్రహపీడలు తొలగటానికి, ఆరోగ్యం అనుకూలించడానికి యమబాధ మనకు ఉండకూడదు, అంటే మృత్యుదోషాలు ఉండకూడదు. కాబట్టి ఈ రోజున ఈశ్వరుడి చెంత మహామృత్యుంజయ మంత్రాన్ని స్మరించడం చాలా మంచిది. సౌభాగ్య యోగం కాబట్టి స్త్రీలకి ప్రధానంగా సౌభాగ్య వృద్ధి కోసమై మహాలక్ష్మి ధ్యానం చేసిన, అష్టలక్ష్మి ధ్యానం చేసిన కలిసి వస్తుంది. లక్ష్మీ అష్టకం చదువుకున్నా మంచిది. అలాగే మార్కండేయ స్తుతి చదవటం ద్వారా, లింగాష్టకం చదవటం ద్వారా పాపహరమై ఈశ్వరుడి అనుగ్రహం లభించి పరిపూర్ణమైన విజయాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రశాంత జీవనాన్ని కొనసాగించడానికి, గృహంలో ఉన్నటువంటి విభేదాలు తొలగడానికి, అశాంతి తొలగి సత్ఫలితాలు, ప్రశాంతమైన జీవనం, మనస్సులో శాంతి, వాక్కులో ప్రసన్నత ఇవన్నీ లభించడానికి సూర్యుడి వారంలో సూర్యపుత్రుడైన యమధర్మరాజుని ధ్యానించడం విశేషం. అలాగే ప్రదోష కాలంలో సూర్యప్రీతిగా సూర్య దీపారాధన చేయటం ఎంతగానో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. రేపటి శుభ నక్షత్రం అంశాన్ని పరిశీలన చేస్తే సోమవారం, వైశాఖ మాసం, అమావాస్య, కృత్తికా నక్షత్రం. అమావాస్య సోమవారం కలిస్తే సోమవతి అమావాస్య అంటారు. అరుదుగా సంభవించేటటువంటి గొప్ప పర్వదినం. పరమేశ్వర ఆరాధన ఎంతో పుణ్యాన్ని సమకూరుస్తుంది. అంతేకాకుండా సూర్యచంద్రులు ఒకచోట ఉండేటటువంటి కాలాన్ని అమావాస్య అంటున్నాం.
చంద్రుడు ఎప్పుడు పరమేశ్వరుడి దగ్గర ఉంటారు. అమావాస్యలో సూర్యచంద్రులు ఇద్దరు అమా అంటే సమీపే కలిసి ఉంటారు. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి ఈశ్వరారాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అలాగే ఆనందాన్ని ఇస్తుంది, పాపాన్ని తగ్గిస్తుంది, పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఆరోగ్యవంతులై మానసిక పీడలు తొలగటానికి సోమవారంతో ఉన్నటువంటి కృత్తికా నక్షత్ర అమావాస్య పరిపూర్ణమైన వైశాఖ మాస అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుంది. ప్రధానంగా నదీ స్నానం, వైశాఖ మాసం నదీ స్నానానికి ముఖ్యమైంది. అలాగే పరమేశ్వర ప్రీతిగా చేసేటటువంటి ఈశ్వరారాధన ఎంతగానో ఉపకరిస్తుంది. పేరులో పెన్నిధి ఈ అంశానికి స్వాగతం. దేనికైనా జన్మ నక్షత్ర రీత్యా ఏర్పడుతున్నటువంటి గ్రహబలం ఎంత ముఖ్యమైనదో, అలాగే సమాజంలో మన పేరులో ఉన్నటువంటి ప్రప్రథమ అక్షరం అంత విలువైనది. దానిని అనుసరించే మనకి నామ నక్షత్ర గ్రహ యోగము ఏర్పడుతుంది. ఆ అనే దీర్ఘాక్షరంతో ప్రారంభమవుతున్న పేరు బలం విశేషమైనటువంటి అగ్నిశక్తిని ప్రసాదిస్తుంది. ఆంజనేయులు, ఆదిలక్ష్మి, ఆనంద్ ఇలా ఉన్నటువంటి నామాలు. ఈ నామంలో జన్మించిన వారు ప్రధానంగా ఆంజనేయ మంత్రనామం అక్కడ ఉన్నది కాబట్టి హనుమంతుణ్ణి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా కృత్తికా నక్షత్ర పూర్వకంగా ఆరాధన చేస్తే ఎంతగానో కలిసి వస్తుంది. వారి పేరులో ఉన్నటువంటి దైవనామం ఏదైతే ఉంటుందో, మన నామంలో ఉన్నటువంటి దైవాన్ని ఆరాధించడం విశేషం. ఉదాహరణకి ఆంజనేయులు అనేటటువంటి పేరు ఎవరికైనా ఉంటే ఈ ఆంజనేయ అనే పదం ఇక్కడ ఉన్నది కాబట్టి పేరులో ఉన్న పెన్నిధిని ధ్యానించడం ముఖ్యం. ఇక్కడ సత్వం భూఫలితం సహోదర గుణం, సత్వం భూఫలితం, సత్వం భూఫలితం సహోదర గుణం, క్రౌర్యం రణం సాహసం ఉత్సాహం. పరిపూర్ణమైనటువంటి సాత్విక శక్తి, ఉత్సాహ శక్తి, ధైర్య పరాక్రమాలు కుజగ్రహం వల్ల మేషరాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి ఈ ఆ అనే దీర్ఘాక్షరం వల్ల మనకు వస్తోంది. ఇది ఆలతో ప్రారంభమవుతున్నటువంటి అంత్య పాదము మేషరాశిలో ధైర్యానికి ప్రతీకగా ఉన్నది. అదృష్ట దైవం ఆంజనేయ స్వామి వారు ఆనందానికి ప్రతీకగా ఉన్నది కాబట్టి మహావిష్ణుమూర్తిని ధ్యానించడం అవసరం. అలాగే కలిసి వచ్చేటటువంటి అదృష్ట వారం ఆ అనే అక్షరంలో ఉన్న వారికి శనివారం కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజ చేసినట్లయితే ఆ పేరులో ఉన్నటువంటి పెన్నిధి కటాక్షం, అనుగ్రహం లభించి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. విశేషంగా ఉద్యోగంలో రాణిస్తారు. వ్యాపారం కంటే ఉద్యోగం కలిసి వస్తుంది. మనస్సు శుద్ధిగా ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి సహకారాలు అందించేటటువంటి గొప్ప ధార్మికమైనటువంటి నామము. ఆంజనేయ దండకాన్ని పఠించడం చాలా మంచిది. మంజు సూక్తాన్ని విన్నా కూడా కలిసి వస్తుంది. స్వామివారి శరీర రంగు ఏదైతే ఉన్నదో అంటే సింధూరపు వర్ణం, ఆ వర్ణాన్ని అదృష్ట వర్ణంగా భావించాలి. స్వామికి దక్షిణ ముఖం అంటే ప్రీతి. అమ్మవారిని చూచినటువంటి దిక్కు దక్షిణం కాబట్టి దక్షిణ దిక్కుకు తిరిగి చేసేటటువంటి ప్రయత్నములన్నీ సఫలీకృతమవుతాయి, విఘ్నములు తొలగుతాయి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేతు. మన పేరులోనే స్వామివారి నామం ఉన్నది కాబట్టి ఆ అనేటటువంటి దీర్ఘాక్షరంతో ప్రారంభమవుతున్నటువంటి వారందరికీ కూడా ఆంజనేయ స్వామి వారు రక్షగా ఉంటారు, రక్షణ కల్పిస్తారు. రామనామాన్ని జపించడం కూడా చాలా మంచిది. రేపటి సమస్త కార్యక్రమంలో ఈ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు గల వారి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అదృష్ట పెన్నిధి ఎవరు తెలుసుకుందాం. మీరు ఏవైనా ముఖ్యమైన పనులు తలపెట్టారా?
ఆ పనులు నిర్విఘ్నంగా కొనసాగటానికి, విజయాన్ని పొందటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ముఖ్యమైన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించే ముందు గణపతికి ఎర్రటి పూలమాలను అలంకరించి స్వామివారికి శనగపిండితో తయారు చేసిన లడ్డూలు, జామపండు నివేదన చేయండి. స్వామికి నివేదించిన ప్రసాదాన్ని మీరు కూడా స్వీకరించండి. అలాగే గణపతి చిత్రపటం దగ్గర గరికను అలంకరించండి. ఇలా చేయటం ద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది ముఖ్యమైన కార్యాలలో విజయాన్ని చాలా సులభంగా పొందవచ్చు.